రైట్, నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసుల కోసం మంత్రి నారా లోకేష్ చేసిన కృషి ఫలించింది. నేపాల్ నుంచి ఏపీ వాసుల తరలింపునకు ఏర్పాట్లు చేశారు. కాఠ్మాండు నుంచి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 22 మంది ఏపీ వాసులను నేపాల్ నుంచి బీహార్ సరిహద్దుకు 22 మంది తరలించుతున్నారు. ఇవాళ బీహార్ సరిహద్దు నుంచి స్వరాష్ట్రానికి ఏపీ వాసులు రానున్నారు. కరెంట్లీ ఐ డోంట్ హావ్ ఎ మెకానిజం విధానం ఎన్నిక తీసుకొచ్చడానికి, కానీ తగిన ఏర్పాట్లు మేము భారతదేశం వైపు మేము చేస్తాం. యాజ్ సూన్ యాజ్ ఇట్ ఓపెన్స్ అప్ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులు స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి ఒక్కరిని వారి ఇళ్లకు చేర్చే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. మంత్రులు అనిత, కందుల దుర్గేష్ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర సచివాలయంలో పరిస్థితిని సమీక్షించారు. బాధితులతో వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. నేపాల్లో మొత్తం 217 మంది ఏపీ వాసులు ఉన్నారని వెల్లడించారు. వారిలో కాఠ్మాండులో 173 మంది, హెటాడాలో 22 మంది, ప్రోక్రాలో 10 మంది, సిమికోట్లో 12 మంది తలదాచుకున్నారు. అందులో 118 మంది మహిళలున్నారు. అందరినీ ఇవాళ రాత్రికి ఇళ్లకు చేర్చుతామని లోకేష్ భరోసా ఇచ్చారు. చెప్పినట్లుగానే విడతల వారీగా ఏపీ వాసులను తీసుకొచ్చారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి ఉన్నారు. కాంతి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శివాని, నేపాల్ అల్లర్లలో కారణంగా అక్కడ చిక్కుకున్నటువంటి ఏపీ వాసులను సురక్షితంగా వెనక్కి తీసుకొస్తామని మంత్రి లోకేష్ నిన్న ఆర్టీజీఎస్ లో ఏదైతే సమీక్ష నిర్వహించారు, తర్వాత మీడియాతో మాట్లాడిన సమయంలో కూడా నేపాల్లో ఏపీకి చెందినటువంటి వారు భారీగా ఉన్నటువంటి వారందరూ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా వారిని సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీజీఎస్ కి సంబంధించినటువంటి సెంటర్ లో స్పెషల్ కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసింది. దాంతో పాటు ఒక నంబర్ ని కూడా, టోల్ ఫ్రీ నంబర్ ని ఇచ్చి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తూ లోకేష్ అలాగే మంత్రులు కందుల దుర్గేష్ తో పాటు హోమ్ మినిస్టర్ అనిత కూడా వారందరితో కూడా వీడియో కాల్ లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఇక ఏదైతే లోకేష్ తీసుకున్నటువంటి చొరవ వల్ల ఈ రోజు నేపాల్ నుంచి కొంతమంది ఆంధ్రప్రదేశ్ కి రాబోతూ ఉన్నారు. ఏదైతే కాఠ్మాండు నుంచి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి తొలి విడతగా నేపాల్ నుంచి బీహార్ సరిహద్దుకు 22 మంది ఏపీ వాసుల్ని తరలిస్తున్నారు. బీహార్ సరిహద్దు నుంచి స్వరాష్ట్రానికి ఏపీ వాసులందరూ చేరుకోబోతున్నారు. ఇక 12 ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి 217 మంది తెలుగువారు ఉంటే 217 మందిలో వీరికి సంబంధించినంత వరకు కూడా 173 మంది కాఠ్మాండులో, 22 మంది హిటాడోలో, 10 మంది పోఖ్రాలో, 12 మంది సిమికోట్లో ఉన్నట్లుగా గుర్తించారు. నేపాల్లో చిక్కుకున్నటువంటి 118 మంది మహిళలు, 98 మంది మగవారు ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. వీరిని ఈ రోజు మధ్యాహ్నం కాఠ్మాండు నుంచి ప్రత్యేక విమానం ద్వారా తరలింపుకు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా కాఠ్మాండు నుంచి ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారిని తీసుకొచ్చేందుకు మధ్యాహ్నం కాఠ్మాండుకి ప్రత్యేక విమానం వెళ్ళబోతోంది. అక్కడి నుంచి మొదటి హోల్డ్ లో విశాఖ, రెండో హోల్డ్ లో కడపకు కూడా తీసుకురాబోతోంది ప్రభుత్వం. కాఠ్మాండులో పాటు సిమ్కోట్ లో ఉన్నటువంటి 12 మందిని ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి నేపాల్ గంజ్ ఎయిర్పోర్ట్ కి ప్రభుత్వం తరలించింది. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వారు లక్నోకి వెళ్లి అక్కడి నుంచి కమర్షియల్ ఫ్లైట్ ద్వారా తిరిగి ఏపీకి తీసుకురానుంది ప్రభుత్వం. నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారిలో ప్రధానంగా విశాఖ నుంచి 42 మంది, విజయనగరం నుంచి 34 మంది, కర్నూలు నుంచి 22 మంది ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. సో వీరందరినీ కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి కృషి ఫలించింది. వీరందరూ కూడా ప్రత్యేక విమానం ద్వారా ఈ రోజు మధ్యాహ్నంకి నేపాల్ నుంచి బయలుదేరబోతున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ కాంతి. And coordinating with Ministry of External Affairs, అక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు. బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయినాయి కనుక కరెంట్లీ ఐ డోంట్ హావ్ ఎ మెకానిజం విధానం ఎన్నిక తీసుకొచ్చడానికి, కానీ తగిన ఏర్పాట్లు మేము భారతదేశం వైపు మేము చేస్తాం. యాజ్ సూన్ యాజ్ ఇట్ ఓపెన్స్ అప్ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మేము కంగారు పడడం. అది నెంబర్ 1. వాటర్, ఫుడ్.